జగన్ నేను రోజు తిడతాను, మా అబ్బాయికి ఏదన్నా పోస్ట్ ఇవ్వండి ఎమ్మెల్సీ లాంటిది అడగచ్చేమో. కాకపోతే ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే పార్టీ తెలుగుదేశం కూడా చూద్దాం, వాళ్ళు ఏం పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళ నాయకులు పక్కన పెట్టేసి ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి అన్నట్టు. ఇందులో రెండు కోణాలు, ఒకటి ఇది, రెండో కోణం ఇంకోటి ఏంటంటే ఇతనికి తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కంటే కూడా అక్కడ అవినీతిలో అధికారులు వీళ్ళందరి పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరినట్టుంది. నేను ఈనాడు వార్త చదివితే హెడ్డింగ్ ఒక రకంగా ఉంది, లోపల ఈ పాయింట్ లో చూస్తే ఇది ఉంది. అంటే వైసీపీ ఏం చేశారు మరి ఈ 18 నెలలు ఏం చేశారు ఈయన? ఇవ్వాలి కదా డేటా అంతా తెప్పించుకుంది, ఆర్టీఐ యాక్ట్ కింద తెప్పించుకుంది, అది కొత్తగా వచ్చింది ఆధారం, అంతకుముందు లేదు కదా అది. అంతకుముందు ఆయన అనుమానించాడు, ఆధారం ఇప్పుడు వచ్చింది, ఇదిగో ఆధారం ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోమంటాడు. అధికారుల మీదనే ఆయన ఇస్తున్న కంప్లైంట్, పార్టీ నాయకులని కదా. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడైతే ఆయన ఏమి రాజకీయ నిర్ణయం కాదు, ఈనాడు కాస్త జాగ్రత్తగా దాన్ని ప్రొవోక్ చేసినట్టయినా అయి ఉండొచ్చు. అదే కదా సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీనియర్లు చాలా మంది చేజారిపోయారు ఈ మధ్యకాలంలో, ఓటమి పాలైన తర్వాత ఈ 18 నెలల్లో. అంటే పట్టించుకోరా, సీనియర్లు పోయినా ఏం పర్లేదు అనుకుంటున్నారా? జగన్ గారి ఆలోచన ఎలా చూడాలి? అంటే ఏం చెయ్యాలి, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను పొద్దున్న అదే నేను వెళ్ళి ఏం చెయ్యాలి అన్నా, నీ కాలు ముక్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేనన్నా అని ఎవడన్నా అంటాడా ఆ లీడర్లు? అట్టంటే వాళ్ళు వేస్ట్ కదా.